అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను పేతురు గారి గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోబోతున్నాను. మరి యేసు ప్రభుల వారు నీటిపైన నడిచిన సందర్భాన్ని బట్టి మీతో కొన్ని విషయాలు నేను పంచుకుంటాను. యేసు ప్రభుల వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు గారు చూస్తాడు. పేతురు గారు చూసి, ప్రభువా, నేను కూడా నీలాగే నీటిపైన నడవచ్చా అని అన్నప్పుడు, సరే పేతురు, నీ విశ్వాసమే నిన్ను నీటిపైన నడిపిస్తుంది అని అంటాడు. సరే అని పేతురు గారు పడవలో నుంచి దిగి భూమి మీద ఎలాగైతే నడుస్తారో ఆ విధంగా నీటిపైన నడవసాగాడు. అలా నడుస్తూ కొద్ది దూరం వెళ్ళగానే పెద్ద అలలు, తుఫాను, గాలి వస్తుంది. ఎప్పుడైతే పెద్ద అలలు ఎగిసిపడటం పేతురు గారు చూస్తాడో అప్పుడు భయపడతాడు. భయపడి నీటిలో మునిగిపోసాగాడు. నీటిలో మునిగిపోతూ, ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను కాపాడు అని బిగ్గరగా అరుస్తుంటాడు. యేసు ప్రభుల వారు మరి చెయ్యి అందించి పేతురు గారిని పైకి లేపుతాడు. పైకి లేపి, పేతురు, నీ విశ్వాసమే నిన్ను నీటిపైన నడిపించింది, నీ అవిశ్వాసమే నిన్ను నీటిలో ముంచేసింది అని అంటాడు. ఈ సహోదరి సహోదరులారా, మరి పేతురు గారు దేవుని వైపు దృష్టి ఉంచి నీటిపైన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమాత్రము మునిగిపోలేడు. ఎప్పుడైతే అలలు ఎగిసిపడడం చూసి భయపడ్డాడో అప్పుడు క్రమక్రమంగా నీటిలో మునిగిపోతూ ఉన్నాడనమాట. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కూడా ఈ లోకంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. మనకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మనము దేవుని వైపు దృష్టి ఉంచి మనము విశ్వాసంలో కోల్పోకుండా బలంగా ఉంటామో, ఎంత పెద్ద సమస్య వచ్చినా పేతురు నీటిపైన నడిచినట్టు మనము కూడా సమస్యలపైన నడుస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనము దేవుని వైపు దృష్టి ఉంచకుండా సమస్య వైపు చూసి మనం ఎప్పుడైతే సమస్యలకు భయపడతామో అప్పుడు సమస్యలే మనల్ని కృంగదీస్తాయన్నమాట. కృంగదీసి మనము చనిపోవడానికి కూడా సిద్ధపడతామన్నమాట సమస్యలకు భయపడి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వైపు దృష్టి ఉంచి మనము ముందుకు కొనసాగాలి. సమస్యలు వచ్చినప్పుడు మనము సమస్యలను బట్టి ఎప్పుడైతే మనం బాధపడతామో అప్పుడు, ప్రభువా ఈ సమస్యలో నుంచి మమ్మల్ని విడిపించండి, మా సమస్యలో నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభువా అని మునిగిపోతున్న పేతురు ఏ విధంగా అయితే అన్నప్పుడు దేవుడు తన చెయ్యి అందించి కాపాడుతాడో, మనము కూడా దేవుని వైపు దృష్టి ఉంచి, ప్రభువా సమస్యలో నుంచి మమ్మల్ని కాపాడండి అని మనము ప్రార్థించినట్టయితే దేవుడు మనకు కూడా సమస్యలో నుంచి విడిపిస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.